మన గ్రామంలోనో మన వీధిలోనో ఉండే పిల్లల్ని, మన సొంత పిల్లలను ఏ విధంగా మనం చూసుకుంటామో అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు గాని టీచర్లు గాని వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ వహించి వాళ్ళకు అవసరమైన మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి మీరు ప్రయత్నం చేస్తారని, మీరు చేస్తున్న ప్రయత్నం ఈ రోజు సమాజంలో ఎంతో ఉపయోగపడి 33 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు అంటే ఈ రోజు 73 సంవత్సరాలకు పెరిగింది అంటే ఇందులో మీ శ్రమ ఎంతో ఉంది. భవిష్యత్తులో మీకు అవసరమైన అవసరాలను తీర్చడానికి కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది. ఎక్కడైనా ఏదైనా అమలు చేసే క్రమంలో కొంత ఆలస్యం జరగవచ్చు కానీ అవకాశం రాకుండా పోదు. మీ సమస్యలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు సీతక్క మీతో చర్చిస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగిన మొట్టమొదట మీలాంటి తల్లులను, ఈ పిల్లలను క్షేమంగా చూపించే అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్ల విషయంలో ఈ ప్రభుత్వం కుటుంబ సభ్యులుగానే భావించి మీ సమస్యలను పరిష్కరించి ఈ రోజు మీకు అందుబాటులో సెల్ ఫోన్ తీసుకొచ్చిన, రేపు గ్రామాలలో కిరాయి భవనాలలో ఉన్న వాళ్ళని మీరందరినీ సొంత భవనాలలోకి మార్చాలన్న కార్యాచరణ రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడవడానికి వీల్లేదు. 100% సొంత భవనాలకు తరలించడానికి అవసరమైన కార్యాచరణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.